మీ లైఫ్లో సేవియర్స్ ఎవరైనా ఉన్నారా? మీ జీవితాల్లో చాలా టెన్షన్ ఉన్నప్పుడు లేదా చాలా బాధలు ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి పలకరించినప్పుడు వాళ్ళు మనకి చాలా సేవియర్లా అనిపిస్తారు, దేవుళ్ళ అనిపిస్తారు. అసలు సేవియర్ అనే పదానికి మీనింగ్ ఏంటి? చాలా డిస్ట్రాక్షన్స్ లేకపోతే ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని హెల్ప్ చేసి సేవ్ చేసే వాళ్ళనే ఒక సేవియర్స్గా మనం అంటాం. అదే చిన్నపిల్లలుగా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళు స్కూల్కి వెళ్తున్న సమయంలో వాళ్ళ పెన్సిల్ బాక్స్ అవ్వచ్చు, బుక్స్ కానీ మర్చిపోయి స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ పక్కన ఉన్న ఫ్రెండ్ ఏం కావాలో నేను ఉన్నాను అని చెప్పేసి తనకి ఏ వస్తువు అయితే కావాలో అది ఇచ్చినప్పుడు ఆ ఫ్రెండ్ ఒక సేవియర్లా అనిపిస్తారు. అదే పెద్దవాళ్ళు అయితే ఆఫీస్కి వెళ్తున్నప్పుడు తనకి ఇచ్చిన టైం టాస్క్ లిమిట్లో తనకు వర్క్ అవ్వలేనప్పుడు తన వర్క్ మేట్ వచ్చి నీ వర్క్ నాకు ఇవ్వు, నేను కూడా షేర్ చేసుకుంటాను అన్నప్పుడు తనకు సేవియర్లా అనిపిస్తారు. నిజానికి మన లోకపరమైన సేవియర్స్ మనం వెతుక్కుంటూనే ఉంటున్నాం. మరి నీ జీవిత సేవియర్ ఎవరో నీకు తెలుసా? నీకు తెలియకపోతే ఇప్పుడే తెలుసుకుందాం. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటుందంటే, యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. సేవియర్ అనే పదం మనకి మైండ్లో రాగానే మనకి వచ్చే పేరేంటి? యేసుక్రీస్తు, జీసస్ అని మనం డైరెక్ట్గా చెప్పేస్తాం. కానీ నిజానికి నీ జీవితంలో యేసుని ఎక్స్పీరియన్స్ చేసావా? చేయకపోతే ఇప్పుడే నేర్చుకుందాం. మన జీవితాల్లో ఎప్పుడూ మంచి త్రోవ నేర్చుకుంటే ఆయన మనతో ఉంటారు. మనం ఎప్పుడు నీతిగా మనం బ్రతికితే ఆయన పరలోక ద్వారం తెలుస్తారు. మన నిత్య జీవానికి వెళ్ళాలంటే ఇహపరం కాకుండా నిత్య జీవానికి వెళ్ళాలంటే ఒక సేవియర్ కావాలి. ఆ సేవియర్ యేసుక్రీస్తు. మరి నీకు నాకు ఆ సేవియర్ కావాలి అని అంటే నువ్వు యేసుని వెంబడించాలి. నీకు కూడా కావాలా మరి ఈ సేవియర్? దేవుని మళ్ళించుగాక. God bless you.